హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీలో కొంతమంది బ్రోకెన్ సోల్స్ 2 కోసం చాలాసార్లు అడిగారు. ఫైనల్గా ఈరోజు ఈ స్టోరీకి కొంచెం ఇంట్రడక్షన్ చెప్దాం అనుకుంటున్నా. క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా. బ్రోకెన్ సోల్స్ పార్ట్ 1కి చాలా ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే బ్రోకెన్ సోల్స్ 2 స్టోరీకి కూడా దాన్ని కూడా అలానే ఆదరిస్తారు అనుకుంటున్నాను. ఈ స్టోరీని BS1తో అస్సలు కంపేర్ చేయకండి. అసలు కంప్లీట్గా డిఫరెంట్ స్టోరీ. మేబీ మీ ఇమాజినేషన్స్కి రీచ్ కాకపోతే డిసప్పాయింట్ అవుతారేమో. ఎక్కువ హోప్స్ పెట్టేసుకోకండి. ఏదైనా సరే వింటేనే తెలుస్తుంది. సో ప్లీజ్ కంపేర్ చేసుకోకండి. మీరు కనుక సాటిస్ఫై కాకపోతే కామెంట్స్ మాత్రం కొంచెం హార్ష్గా అది ఏం చేయకండి. నేను ట్రై చేస్తాను మీకు నచ్చేలా చెప్పడానికి. ఇందులో హీరో నేను ముందే చెప్పాను కదా లాయర్ అనేసి. నాకు లా గురించి ఏం తెలియదు, కానీ ట్రై చేసా. ఏ ఎపిసోడ్ కూడా మిస్ కాకుండా వినకండి. ఎందుకంటే BS స్టోరీ పార్ట్ 1లో స్టోరీలో లానే సేమ్ ట్విస్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఎపిసోడ్లో మిస్ అయిన పజిల్స్ అన్నీ ఫైనల్ ఎపిసోడ్లో కానీ లేకపోతే మిడిల్ ఎపిసోడ్లోనో ఎక్కడో దిక్కున కనెక్ట్ అవుతాయి. ప్రతి ఎపిసోడ్లో ఏదో ఒక పార్ట్కి అలాగా ఎవ్రీ ఎపిసోడ్స్కి ఇంటర్లింక్స్ ఉంటాయి. సో మీరు ఏ ఎపిసోడ్ కూడా స్కిప్ చేయకుండా వినాలని నా రిక్వెస్ట్. సో స్టోరీలో క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసుకుందాము. మన మెయిన్ లీడ్ రిషబ్. దీని గురించి 2 మాటల్లో చెప్పాలంటే చాలా పేరు మోసిన క్రిమినల్ లాయర్, యాంబిషియస్, అలాగే చాలా డేంజరస్ అని చెప్పుకోవాలి. ఇంకా దీని గురించి చెప్పాలంటే స్టోరీలో మీరే తెలుసుకుంటారు ఎంత డేంజరస్ అనేది. నెక్స్ట్ క్యారెక్టర్ మన హీరోయిన్ వసుధర. తను ఒక విలేజ్ అమ్మాయి. తను ఈ రోజు గురించి తప్ప వేరే ఆలోచన ఏముండదు. రేపటి గురించి కానీ అలాగే తన ఫ్యూచర్ గురించి కానీ అసలు ఎలాంటి వరీస్ ఉండవన్నమాట. లవ్ స్టోరీస్ అంటే చాలా పిచ్చి. ఫ్యాంటసీ, రొమాన్స్ అలాంటివి బాగా నమ్ముతూ ఉంటుంది. నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి మనీష్. తను రిషబ్కి ఫ్రెండ్. అలాగే తిను కూడా ఒక ఫేమస్ ఫ్యామిలీ లాయర్. రిషబ్ అసోసియేషన్స్లోనే వర్క్ చేస్తూ ఉంటాడు. అలాగే HR మేనేజ్మెంట్ కూడా తినే చూసుకుంటాడు. ఇంకో క్యారెక్టర్ వచ్చేసి సిద్ధార్థ్. తిను కూడా రిషు మనులకి ఫ్రెండ్ అంటే మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. తిను కూడా ఒక పెద్ద లాయర్. ల్యాండ్ కేసెస్ అవి అందులో స్పెషలైజేషన్ చేస్తాడు. చాలా స్మార్ట్, ఇంటెలిజెంట్, అలాగే సోషల్ వర్క్ అవి బాగా చేస్తాడు. నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి ప్రేరణ. తను ఒక డాక్టర్, సిద్ధార్థ్ వైఫ్. మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది. ఎండోక్రైనాలజీలో స్పెషలైజేషన్ చేసింది. తిను ఒక అబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్. అంటే IVF అది చేస్తారు కదా, సో అలాంటిదన్నమాట. మీరు ఏదో కొత్త క్యారెక్టర్ అనేసి వదిలేయకండి. ఈ క్యారెక్టర్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఈ స్టోరీలో ట్విస్ట్స్ వచ్చే కొద్దీ క్యారెక్టర్స్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. వీళ్ళ లా ఫామ్కి వచ్చే ప్రతి కేసెస్ కూడా వీళ్ళ లైఫ్కి, వీళ్ళ స్టోరీస్కి కనెక్ట్ అయి ఉంటాయి. సరే, ఇంకో 2 మెయిన్ క్యారెక్టర్స్ గురించి చెప్తాను. నెక్స్ట్ క్యారెక్టర్ దియా. ఈ క్యారెక్టర్ని మర్చిపోతే ఎలా చెప్పండి. సో తిను ఒక 3 years బేబీకి మదరు. ఒక్క పెళ్ళితో తన కెరీర్ని, లైఫ్ని నాశనం చేసేసుకుంటుంది. అండ్ ఫైనల్గా ఇంకో క్యారెక్టర్ గురించి చెప్పుకుందాం. ఆబ్వియస్లీ సాక్షి. తిను రీషు లవరు. ఫుల్ అంబిషియస్. వీళ్ళ డాడీ ఒక మల్టీ మిలియనియర్ అనమాట. అలాగే తిను ఒక సైకాలజిస్ట్. సో ప్రస్తుతానికి ఈ క్యారెక్టర్స్ గురించి చాలు. ఇంకా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. స్టోరీ స్టార్ట్ చేశాక నెమ్మదిగా ఒక్కొక్క క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసుకుందాము. సో వాళ్ళ డిమాండ్ని బట్టి. ఇదొక ఫ్యామిలీ స్టోరీ. చాలా కనెక్షన్స్ ఉంటాయి ఎవ్రీ క్యారెక్టర్కి. సో చాలా డ్రామా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా వింటేనే నెమ్మదిగా కనెక్షన్స్ అర్థమవుతాయి. ఇది వేరే వాళ్ళ క్యారెక్టర్, నాకు మెయిన్ లీడ్స్ క్యారెక్టరే కావాలి అని మాత్రం స్కిప్ చేశారనుకోండి, అసలు ఆ స్టోరీ అర్థం కాదని నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను. ఎందుకంటే ఎక్కడైనా స్కిప్ చేస్తే మాత్రం మళ్ళీ ఫ్యూచర్ ఎపిసోడ్స్కి ఇది ఎక్కడ జరిగింది, ఇది ఎప్పుడు జరిగింది అని వెతుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడే చెప్పేస్తున్నాను మరి. సో ఇంకేంటి మరి అయితే, ఇక నేను ఉండనా? మీరు రెడీగా ఉన్నారా ఈ స్టోరీ వినడానికి? సో కామెంట్ చేయండి రెడీ అని. నేను డైలీ చెప్పడానికి ట్రై చేస్తాను. ఎక్కడైనా సరే బ్రేక్ వస్తే మీతో ముందే చెప్పేస్తానులేండి. అలాగే మీరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ టైంకి పోస్ట్ చేసినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే గాయ్స్, మరి అయితే బాయ్, ఉంటాను. రెడీగా ఉండండి. బాయ్.